తీయాలండి. కొత్తిమీర కట్ చేసి పెట్టుకోవాలండి. ఇలా కలపాలండి. పసుపు కొంచెం వేయాలండి, 1/2 స్పూను. ఇలా కలపాలండి. కాసేపు కుక్ చేయాలండి, 2 మినిట్స్. ఇప్పుడు ఈ వైట్ రైస్ని తాలింపులో వేయాలండి. ఇందులో ముందుగానే ఉప్పు కలిపి పెట్టుకున్నానండి. ఇందులో ఒక 3 నిమ్మకాయలు పిండానండి. ఇప్పుడు మంచిగా కలపాలండి. ఇలా కలిపినాక ఒక 5 మినిట్స్ కుక్ చేయాలండి మూత పెట్టి. ఇప్పుడు మూత తీయాలండి. ఇలా కలపాలి. చూడండి, చక్కటి కలర్ వచ్చింది ఎల్లో వేయంగానే. కాసేపు కుక్ చేయాలండి, 2 మినిట్స్. ఇప్పుడు మూత తీయాలండి. అయిపోయిందండి, వేడి వేడి తాలింపన్నం అయిపోయిందండి. చూస్తుంటే నోరూరుతుంది కదూ. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అస్సలు వంట రాని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నానండి. మీరు ట్రై చేయండి. ఏమండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ బాయ్.